అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధర్మపురిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉంది. ఇది కరీంనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాల నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే పెద్దపల్లి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇక్కడికి చేరుకోవడానికి ముందుగా పెద్దపల్లి చేరుకొని అక్కడి నుంచి ధర్మవరం చేరుకొని, ఇక్కడ మీరు చూస్తున్నది ధర్మవరం బస్ స్టాండ్. ఈ ధర్మవరం బస్ స్టాండ్ నుండి ధర్మపురికి 28 కిలోమీటర్లు ఉంటుంది. ధర్మపురి చేరుకోవడానికి ధర్మవరం నుంచి బస్సులు పెద్దగా ఉండవు. అక్కడి నుంచి మేము ఆటోలో ధర్మపురి చేరుకున్నాం. ఈ ధర్మపురి క్షేత్రం గోదావరి నది తీరాన వెలసిల్లుతుంది. ఈ ధర్మపురి క్షేత్రం యొక్క చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, ఈ క్షేత్రం దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇదే ధర్మపురి పట్టణం. పూర్వం బలివర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతనికి అల్పాయుష్కుడైన కుమారుడు జన్మిస్తాడు. అతని కుమారుడు దీర్ఘాయుష్యుడు కావడానికి ఒక ధర్మయాగం జరపవలసిందిగా మునులు అతనికి సలహా ఇస్తారు. అదేవిధంగా ఆ ధర్మయాగం జరుపుగా అతని కుమారుడు చిరంజీవుడు అవుతాడు. తద్వారా ఆ ధర్మయాగం జరిపిన ప్రదేశమే ఈ ధర్మపురి. అతని కుమారుడి పేరు ధర్మవర్మ, ఆ ఊరి పేరే ధర్మపురి. తరువాత అదే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టుగా చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నది బ్రహ్మ పుష్కరిణి. ఈ పుష్కరిణి ఆలయానికి వెళ్ళడానికి ముందుగా కుడివైపున ఉంటుంది. ఈ కోనేరు చూడడానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉంది కదా. మేము అక్కడ చేరుకునే సమయానికి కోనేరు యొక్క గేట్లు అవి మూసేసి ఉన్నాయి. అందువల్ల మేము లోపల వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా లేదు. ఈ ధర్మపురి క్షేత్రం గోదావరి నదీ తీరాన ఉంటుంది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ తన పవిత్రతను చాటుకుంటూ ఉంటుంది. ఇక్కడ పక్కగా ఉన్నది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క ముఖద్వారం. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలో యోగ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, రామాలయం, ఆంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి, యమధర్మరాజు ఆలయాలు కలిగి దేవాలయ నగరంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ క్షేత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 9 అంటే నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. నవనారసింహ క్షేత్రాల్లో 2 తెలంగాణలో, మిగతా 7 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం 10-11 శతాబ్దంలో ధర్మపురం అనే పేరు కలిగి ఆధ్యాత్మిక పరంగా ఎంతో అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ రామాలయం. ఈ ఆలయం వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయాలన్నీ కూడా శాతవాహన మరియు చాళుక్యుల కాలంలో ఈ ఆలయాలు ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా, ఎంతో అభివృద్ధి చెందినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ ధర్మపురిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా యముడికి కూడా ఎక్కడ మనకి గుడులు కనిపించవు. కానీ ఇక్కడ రాజుకంటూ ఒక గుడి ఉంది. ఇదే క్షేత్రంలో మనం యముడిని కూడా దర్శించుకొని, ఇక్కడ ఉన్నటువంటి యమగండ దీపంలో నూనె పోసి పూజిస్తే మనకు ఉన్నటువంటి గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అక్కడ చూసినట్లయితే చిన్నటువంటి గోపురం కనిపిస్తుంది కదా, అదే యమధర్మరాజు వారి ఊడి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పక్క విష్ణుమూర్తి అవతారం అయినటువంటి నరసింహస్వామి వారి ఆలయం,
మరోపక్క శివాలయం కూడా మనకి ఒకే దగ్గర ఉన్నాయి. ఆ విధంగా మనం ఒకేసారి హరిహరాదులను దర్శించుకొని తరించవచ్చు. ఈ ఆలయ గోపురం చూసినట్లయితే ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదా. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడనేసి చెప్తుంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో అక్కడక్కడ మనకి శిథిలమైనటువంటి కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికతతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గుడి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్దాం. చూసినట్లయితే ఎత్తైన రాతి ధ్వజస్తంభం, గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. దాని పక్కనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి మనం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. ఇంతవరకు సెలవు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతటితో మన ధర్మపురి క్షేత్ర సందర్శన పూర్తయింది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.